ఐజయా 40, యెషయా 40:12. హూ హ్యాస్ మెజర్డ్ ద వాటర్స్ ఇన్ ద హ్యాలో. హ్యాలో అంటే ఇది ఈ సెంటర్ ఉంది కదా ఇట్లా. హూ హ్యాస్ మెజర్డ్ ద వాటర్స్ ఇన్ ద హ్యాలో ఆఫ్ ద హ్యాండ్. దాని తర్వాత అండ్ మార్క్ ఆఫ్ ద హెవెన్స్ విత్ అ స్పాన్. స్పాన్ అంటే జానడ. ఎన్క్లోజ్ ద డస్ట్ ఇన్ అ మెజర్ కొండలను మౌంటైన్స్ని తరాజులో జోకిండంట దేవుడు. కొండలను ఇట్లా జోకుతున్నాడంట తరాజులా. నెక్స్ట్ అండ్ ద హిల్స్, కొండలు ఇంకా గుట్టలు అక్కడలా బ్యాలెన్స్గా చేస్తున్నాడంట దేవుడు. మన దేవుడు ఎంత గొప్పోడు చెప్తున్నాడు, ఎంత పెద్దోడు చెప్తున్నా నేను. దేవుడు అంటుడు కొండలు గుట్టలు తరాజు జొక్తున్నాడు ఇట్లా. చూస్తుర్రా మన దేవుడు? ఇది జోక్తూ ఈడ మొత్తం సీస్, రివర్స్, వాటర్స్, ఓషన్స్ అన్నీ గిట్లున్నాయంట చేతుల. ఈడ జోక్తున్నాడు, ఇక్కడ చేతులు ఉన్నాయి, ఇంకా ఎన్నెన్ని ఉన్నాయి చేతుల. అన్నీ వాటర్స్, రాక్స్, డస్ట్, శాండ్, గిడ్ అన్నీ ఉన్నాయంట చేతుల. నెక్స్ట్ ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. దేవుని దృష్టికి అంట అంత శూన్యంగా కనిపిస్తుందట. అన్నీ ఉన్నాక కూడా శూన్యంగా కనిపిస్తుంది అంటే చూడండి ఎట్లుంటుంది. నెక్స్ట్ 18. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఎవరిని? కొండలతోనా, గుట్టలతోనా, సముద్రంతోనా? మీరు ఈ లోకం అన్నీ కలిపి దేవుణ్ణి ఎవరితో పోలుస్తారు? దేవుణ్ణి ఎట్లా కొలుస్తారు? అంత పెద్ద దేవుడు మన దేవుడు. దేవుడు అంత పెద్ద దేవుణ్ణి మీరు ఎట్లా కొలుస్తారు అని అడుగుతున్నాడు. అంత పెద్ద దేవుడు చిన్నగా అయిపోయిందట. ఎంత అయిపోయాడు? చిన్నగా అయిపోయి ఎక్కడికి వచ్చిండు? మరియ గర్భంలోకి వచ్చేసిండు. ఇప్పుడు మరియ గర్భంలో ఎన్ని రోజులు ఉన్నాడు? 9 months ఉన్నాడు. ఎందుకనంటే పాపముకి మరణం, పాపముకి జీతం తెలుసు కదా, మనకు వాక్యం తెలుసు కదా. పాపముకు జీతం ఏంటి? ఇప్పుడు జీవం రావాలంటే అందరికీ తెలుసు, దేవుడు ఆదాంని మట్టితో చేసి అని ఊదిండు. ఊదితే ఏం పోయింది? ఆదాం ముక్కులకు ఏం పోయింది? దేవుని ఆత్మ ఆదాంలోకి వెళ్ళి అది ఏమైంది? ఆత్మతో పాటు దేవునిలో చాలా రకరకాల క్వాలిటీస్, క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ మట్టిని లైఫ్ రావాలంటే దేవుడు ఆయన రక్తమును, దేవునికి రక్తం లేదు, దేవుడు రక్తంతో జీవించాడు. కానీ ఆయన ఏం చేసిండంటే నా ఊపిరి ద్వారా మానవునిలో ఒక లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ ఏంటి అని అంటే రక్తం. ఆ రక్తం పోతే మానవుడు మట్టి లేస్తాడు. ఆత్మకి రక్తం కావాలన్నా అవసరం లేదు, ఆత్మ ఉంటుంది. ఆ మట్టి దాంట్లో ఆత్మను పెట్టేయచ్చు. ఆ మట్టి బొమ్మ లేచి నిలబడి ఇట్లా మెత్తగా మంచిగా కూర కావాలనంటే దేవుడు ఏం చేసిండు? ఆయనలో ఉన్న చిన్న
నాసిక రంధ్రంలోకి వెళ్ళి ఆ ఊపిరి ఊదితే ఆ ఊపిరి ఆత్మ అయిపోయింది, ఆత్మతో పాటు రక్తం అయిపోయింది, ఆ రక్తంతో పాటు లైఫ్ వచ్చేసింది. ఏమొచ్చింది? ప్రాణం వచ్చింది. ఆదాంలో ఏం పోయినాయి? రెండు, దేవుని ఆత్మ, దేవుని ప్రాణం. అర్థమైందా? ఆ ప్రాణము బ్లడ్గా, ఏంటి? బ్లడ్. రాసుకోండి, బ్లడ్ ఎక్కడుందో చూపిస్తున్నాను మీకు. లెవిటికస్ 17:11. రక్తము దేహమునకు ప్రాణము. ఈ దేహముకి ప్రాణం కావాలంటే ఏం కావాలా? దేవుడు సృష్టించినప్పుడు దేహం ఎక్కడుండే? మట్టి ఘటం. ఆ మట్టి ఘటానికి రక్తము, మట్టి ఘటానికి రక్తము, దేహమునకు ఈ మట్టి ఘటానికి ప్రాణము. ప్రాణం లేచిండు ఆదాం. ఏం లేచిండు? ప్రాణం వచ్చింది. అర్థమైందా? మట్టిలో ఉన్న దానికి దేవుడు ఊదితే రక్తం పోయి ప్రాణం వచ్చింది. ఇప్పుడు సాతానుడు ఏం చేస్తుండు? ఆ ప్రాణాన్ని తీసేయాలని చెప్పేసి, ఆ ప్రాణాన్ని తీయాలనంటే ఏం చేయాలా? ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? నోటి ద్వారా పలికి ఊపి జీవం వచ్చింది కదా. ఇప్పుడు సాతానుడు కూడా పలకాల. ఏంటి? సాతానుడు కూడా, ఇప్పుడు దేవుడు పలికిండు కదా, లైఫ్, ఆదాము కమాన్ లైఫ్ అనగానే, పలకంగానే జీవ ప్రాణం వచ్చింది కదా. ఆ ప్రాణాన్ని తీయాలంటే సాతానుడు ఏం చేయాలా? వాడు కూడా పలకాల. వాడేం పలికిండు? నువ్వు దేవుని స్వరూపంలో కంప్లీట్గా లేవు అన్నాడు. ఎందుకంటే ఈ పండు చూసినావా, ఈ పండు తింటే దేవుని కంటే ఇంకా గ్రేట్ అయిపోతావు అని అన్నాడు. సాతానుడు ఏం చేసిండు? ఊదిండు చెవులకెళ్ళి. విన్నరు, తిన్నారు. తినంగానే అది బాడీలోకి పోయి ఈ పరిశుద్ధ రక్తం ఏమైపోయింది? దేవుడు లైఫ్ వచ్చిందా? ఏమొచ్చింది? దేవుడు ముక్కులో ఊదితే రక్తము, పరిశుద్ధ రక్తం వచ్చి లైఫ్ అయిందా? ఇప్పుడు సాతానుడు ఏం ఊదిండు వాళ్ళ చెవులలా? పాపం ఊదంగానే వాళ్ళు పాపం ఎక్కడ పోయింది? వాళ్ళ బాడీలో వెళ్ళి, ఆ బాడీలో ఏముంది? రక్తంలో ఏం పోయింది? లైఫ్లోకి ఏం పోయింది? డెత్. పాపం అంటేనే డెత్. ఇప్పుడు ఆదాం అవ్వకి ఏమైపోయింది? లైఫ్, డెత్ రక్తంలో మిక్స్ అయిపోయింది. ఏమైపోయింది? రక్తంలో కలుషితం అయిపోయింది. మంచినీళ్ళలో తీసుకొచ్చి మోరి నీళ్ళు వేస్తే ఎట్లుంటుంది? తాగుతాం మనం. రక్తము మిక్సింగ్ అయిపోయింది. ఆ రక్తమును క్లీను ఎవ్వరు చేయలేకపోయినరు. ఎందుకంటే ఈయన రక్తం ఏబుల్కి వచ్చింది, కయ్యూనికి వచ్చింది, కయ్యూని పిల్లలకు అదే రక్తం వచ్చింది, ఆడపిల్లలకు అదే రక్తం వచ్చింది, అదే రక్తము ఏడు వరకు వచ్చింది. అది ఇప్పటి వరకు వస్తూనే ఉన్నది. ఆ రక్తము ఇప్పటి వరకు వస్తూనే ఉన్నది. ఇప్పుడు రక్తాన్ని ఫిల్టర్ చేయాలంటే ఎట్లా చేయాలా? ఆమెలో కూడా అదే రక్తం ఉంది, ఆయనలో కూడా అదే రక్తం ఉంది. ఎవ్వరు రక్తము ప్యూరిఫై కాదు. ఇప్పుడు ఏం కావాలా? ప్యూర్ రక్తం ఎక్కడుంది? పరిశుద్ధ రక్తం ఎక్కడుంది? పరలోకంలా దేవుని దగ్గరనే ఉంది. దేవుడు ఎవరికి ఊదిండు? ఊదితే పరిశుద్ధుడు పుట్టినా. ఇప్పుడు ఆ పరిశుద్ధ రక్తం కావాలంటే మనం ఎక్కడికి పోవాలా? పరలోకం పోవచ్చాను? నువ్వు పాపివి, ఎట్లా పోతావు పరలోకానికి? ఆదామే పోలేకపోయిండు. అందుకు యెహోవా దేవుడు ఏం చేసిండు తెలుసా?
ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మగా వచ్చాడయ్యా, మరణించాడు మరి లేచాడు, నీ నా పాపము కొరకై. ఏం కావాలి ఇప్పుడు? పరిశుద్ధ రక్తం కావాలంటే ఎక్కడ పోవాలా? మనం పోనీకి అవుతుందా? ఇప్పుడు ఏం చేయాలా? ఆ దేవాది దేవుడు పరలోకం వదిలిపెట్టి ఏం చేసిండు? భూమి మీదకి వచ్చి, భూమి మీదకి ఎట్లొచ్చిండు? ఇప్పుడు మరియ గర్భంలోకి ఆయన మొత్తం వదిలేసి పరలోకము దిగి వచ్చి, యోసేపు మరియ కలుస్తుంటే ఏమైపోతుండే? అపవిత్రం అయిపోతుండే కదా. పరిశుద్ధమైన రక్తం నాకు కావాలా? మానవులను అందరినీ క్లీన్ చేయాలంటే నా ఫిల్టర్ సిస్టమ్ రావాలా? ఏంటి? నా ఫిల్టర్ సిస్టమ్ పరలోకం నుంచి వచ్చి ఎక్కడ పోవాలి? అది ఒక కన్యక గర్భములో. ఆ కన్యక ఎవరు? మరియ మాత్రమే అని ఆ ఫిల్టర్ సిస్టము మరియ గర్భంలో వచ్చి ఫైనల్గా శిలువ మీద ఏం చేసిండు? ఆ రక్తాన్ని ఆదామవ్వ పాపం చేయగానే భూమిలో ఏమైంది? ముళ్ళు, కుక్కలు, నక్కలు కొట్లాడుకుంటున్నాయి పాపం రాగానే. ఆ రక్తము దేవుడు ఏం చేసిండు? మళ్ళీ భూమి మీద రక్తం పడ్డది. పడంగానే ఆ రక్తం ద్వారా ఏమొచ్చింది? రివర్స్ అయిపోయింది. ఏమైంది? ఆ కన్నులు ఇప్పుడు తెరుచుకున్నాయి. తెరుచుకొని మీరందరూ దేవదూతలను చూస్తున్నారు. ఎట్లా తెరిచినాయి? ఆ దేవాది దేవుడు వచ్చి రక్తము కార్చి ఈ భూమి మీద పడ్డందుకు ఇప్పుడు ఆ రక్తాన్ని మనము తింటే తాగితే మనము దేవుని లెక్క అవుతాము. అందుకు ఈ సిస్టమ్ అంతా జరిగింది. అర్థమైందా?